ఒకరు మాటలతో మాయ చేసేవారు, మరొకరు చూపులతో సూత్రాలు చెప్పేవారు. వారి మాటే నా మనసై, చూపే మార్గమై నడుస్తున్న వారి వెంట. ఐ ఇన్స్పైర్డ్ బై మై గురూస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ సుకుమార్. ఆమె అందం చూడక మనసు చూసి ప్రేమించా. ఆమె నా జీవితం సర్వస్వం అనుకున్నా, కానీ నా జీవితాన్ని అంతం చేసింది. అలా ఎవరు సార్ మీరు? ఇప్పుడే అరిపోయేది పని, అడ్రస్ ఎందుకు లేని బస్సు. మరి మీరు? నేను కూడా మీతో పాటు ఆరిపోయేవాడిని. నీకేం బాస్, హీరోలోనే ఉన్నా. హీరోయిన్ ఇంత మాత్రాన నా చేతిలో నేను జీరోయిన్. హీరోయిన్ ఇంత మాత్రాన మా ఇంట్లో కాగా. అంత పెద్ద కష్టం మీకేమొచ్చింది బాస్? అదొకటి ఉందిగా, ప్రాబ్లమ్స్ని పెడ మీద వేసినట్టు లవ్ ప్రాబ్లం. మరి నీకేమైంది? మీ ప్రాబ్లమ్స్ పెద్ద మీద అయితే నావి ఏకంగా నిప్పుల మీద వేశారు బాస్. నాది కూడా లవ్ ప్రాబ్లం. సరే, ఎలాగో చనిపోతున్నాం, ఒకరిలో కష్టాలు ఒకరు షేర్ చేసుకుందాం. నేనెవరో నీకు తెలుసా? కానీ నేను మాత్రం ఎప్పటి నుంచో నీ వెంటే వస్తున్నా. మబ్బులొచ్చినప్పుడు నీ నీడ నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. దుఃఖం వచ్చినప్పుడు కన్నీరు కూడా నీ కళ్ళ నుంచి జారిపోతుంది. కానీ నేను నా నీడను కూడా వదిలేసి నీ వెంట ఉన్నా. జారిపోతున్న కన్నీటిలో నీ రూపం చెదురుతుందని కనుపాపలో దాచుకున్నా. అందాన్ని చూసి ప్రేమించేవారు ఉన్నారు, కాను మనసుని చూసి ప్రేమించేవాడివి నీవే అనుకుంటున్నా. నీ మనసుని చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు కూడా నా మనసు కోసం అయితే నన్ను అందుకుంటావు, లేకపోతే నా ప్రేమ ఇక్కడితో అంతం అవుతుంది. అందుకోవాలంటే పరిగెత్తు, లేదంటే స్టాప్ చేయి. ఎవరబ్బా?
తెలుసు సుబ్బు, నీ మనసేంటో. నీ పరుగు ఇక ఆగదు. కళ్ళతో కంటే మనసుతో చూసేవాడివి నువ్వే. అందుకే ఐ లవ్ యూ సుబ్బు. కానీ విత్తనం వేసిన వెంటనే ఫలం ఇవ్వదు. మబ్బులు వచ్చిన వెంటనే వర్షం పడదు. పెరిగే మొక్కకి చిగుళ్ళు, కురిసే వర్షానికి ఉరుములు మెరుపులు తప్పవు. సో నువ్వు కూడా నన్ను అందుకోవాలనుకుంటే, కేవలం నా మనసు గెలుచుకోవాలనుకుంటే నన్ను వెంబడించు. ఇట్స్ మై నెంబర్. నువ్వు నన్ను కావాలనుకుంటే, నా మనసు గెలుచుకోవాలనుకుంటే కాల్ చేయి. ఇట్స్ మై నెంబరా? ఏంటబ్బా? అది అంటే ఎల్ అంటే 12, ఓ అంటే 15, బి అంటే 22, ఈ 5, యూ అంటే 21, 9121522521. ఎస్. హలో హలో సుబ్బు, నీకోసమే నేను ఎదురు చూస్తున్నా. నీ స్పందన కోసం ప్రయత్నిస్తున్నా. అవునా? చెప్పు. ఐ లవ్ యూ సుబ్బు. సలీం, వెళ్ళండి రా. పర్లేదురా, మీరు వెళ్ళండి. సరే, నేను రండి, మీరు వెళ్ళండి. మీరు రా, పద వెళ్దాం. హాయ్ రా, పద వెళ్దాం. ప్రపంచం అనేది చిన్నదంటారు, కానీ బంధాలతో పోల్చితే చాలా పెద్దది. కులం మతం అని ఏ సంబంధం లేకుండా అందరూ సమానంగా ఉండేది స్నేహబంధం ఒక్కటే. దీనికి అనుబంధం తప్ప మరే భేదం లేదు. ఏదో నన్ను ఆకట్టుకున్నట్లు, నా మనసును ఆకర్షించినట్లు ఉంది. అలా అందరి కళ్ళు ఆమెనే చూస్తున్నాయి, అందరి పెదవులు ఆమె గురించే మాట్లాడుతున్నాయి. కానీ ఆ కళ్ళు కోసం ఇంకో కళ్ళు ఎదురు చూస్తున్నాయి. మొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. హేలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ. ఓహో హేలా పువ్వంటి పెదలా
పూజ కొంపదీసి పూజనా? పూజ ఎస్. తన అడుగుల్లో అడుగులేస్తూ తన కోసమే నడుస్తూ ఇలా నా ప్రయాణం సాగుతుంది ఆమె వెంట. మధుమంత్రం చవి చూస్తున్నా, మరి యంత్రం అయిపోతున్నా. అడుగే నన్ను వద్దన్నా, పరుగే గాగేనా. ఇది వరకటి నేనేనా ఇలా ఉన్నా. నాలో ప్రేమను నీ కానుకివ్వగా అరిచేతులంతో మోలిచెను పూవనా. ఐశ్వర్యంలో నువ్వు గొప్ప, అందంలో పూజ గొప్ప. నీ వల్లనే చెలి నా గుండెలో తులో ఓ పాల పుంత పేలిన సంబరం. ఓయ్ కనురెప్పలతో చెలి చాచా, ఓ ఓ ఓ ఓ కలలోకి నిన్నే పిలిచా. తొలి చూపున ప్రేమించా, మలి చూపున మనసిచ్చా. నిధులకు ఇక సెలవిచ్చా నీ సాక్షిగా. పరిచయమే ఓ పరవశమై నన్ను పదమందే నీ నీడగా. నా జత సగమై రేపటి వరమై నువ్వుంటావా నా తోడుగా. చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం. మెత్తని బంగారం ఇది మనసుల నేర్పెను కంగారం. కమ్మని కర్పూరం ఇది కన్యగా మారిన కాశ్మీరం. హలో చెప్పు. ఏంటి పెళ్ళా? అది ఏమైంది రే?
అరే ఏమైందిరా? అరే ఏమైంది? వదిలేయండి రా. ఆస్తిని కూడా పెట్టి ఆకాశంగా అందుకున్నాను అనుకున్నాను, కానీ నన్ను అంత చిక్కని పాతాళానికి తొక్కేసింది. తాను నవ్వేచిన వెలుగుతో చీకటి యుగాలనే గడిపేద్దామనుకున్నాను, కానీ వెలుగే నన్ను వెలికినట్టు చీకటిలో తోసేసింది. తనతో కలిసి 7 అడుగులు వేస్తూ ఎవరెస్ట్ని ఎక్కేద్దాం అనుకున్నా, కానీ తట్టడుగు వేయించి ఎత్తులని నెట్టేసింది. కళ్ళెప్పుడా కాపాడుతూ వచ్చానురా తను కావాలనుకొని, కానీ కాటేస్తూ నన్ను కాళ్ళతో తన్నేసింది. నా దగ్గర జాబ్ లేదని నన్ను వద్దనుకుంది, డబ్బు లేదని నన్ను వదిలేసింది. తానుంటే చాలనుకున్నా, తాను మాత్రం తన స్వార్థం చూపించింది. తను లేని జీవితం నాకెందుకు, ఈ బ్రతుకు నుండి వ్యర్థం. బ్రతికి అశాంతంగా ఉండడం కన్నా చావుతో నేను ప్రశాంతంగా ఉంటా. హలో మహి, ఎక్కడున్నావు? మన స్పాట్కి వచ్చేరా. సలీం ఏమైందిరా? పూజ గురించి ఇంట్లో చెప్పాను, తను కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది. అయినా పెద్దలేంట్రా, పెద్దదాన్ని పెద్దదిగా చేసి చూపిస్తారు. నేను ముస్లిం, తాను హిందూ అయినంత మాత్రం ఏమైందిరా? అందరూ మనుషులే కదరా, మనుషుల్లో భేదాలు ఎందుకు? ముస్లిం అయినంత మాత్రాన నా దగ్గర మనసు లేదా? తాను హిందూ అయినంత మాత్రాన నన్ను ఏమని హింసిస్తుందా? కనిపించిన దేవుని కూడా కాళ్ళ మీద పడి మొక్కుతున్నారే, కనిపిస్తున్న మనుషులు ఎందుకురా కాదనుకుంటున్నారు? కలం పట్టినవాడు కూడా చివరికి కులమును తలంచుతున్నాడు. సమాజం ఏంట్రా మరి ఇంత దారుణంగా తయారైంది? మనుషులు మహాత్ములు కావాలంటే మనుషులు బతికితే చాలు, ఇతరులు మనుషుల్లో చూస్తే చాలు. సాగరవంత విషయంలో పాలు చుక్కలేని కలవలేను, ఈ కుళ్ళు సమాజంలో నేను బతకలేను, నా ప్రేమను గెలిపించుకోలేను. అమ్మాయిని చూడకుండా లవ్ స్టోరీ బస్ మీద ఇది కూడా ఒక లవ్ స్టోరీ బాస్. అందరికీ శ్వాసనిచ్చే ప్రకృతి మరో శ్వాసను కోరుకుంటుంది.
మీ ప్రేమను మరచి అమ్మాయి ప్రేమలో పడి మోసపోయా. ఈ భూమిపై మీ కొడుకుగా జీవించే హక్కును కోల్పోయా. సారీ బాస్. సరే బాస్. సలీం, సలీం, సలీం. ఏంటిది? సారీ, నేను చనిపోబోతున్నా. హలో డాడీ. అవునా? వస్తున్నా డాడీ. షట్. బేరర్, చెప్పండి సార్. ఈ అబ్బాయిని మీరు చూసారా? ఏమో సార్ తెలియదు, ఇదే ఫస్ట్ టైం రావడం. ఓకే ఓకే, వీడిని ఎలాగైనా కాపాడాలి. వాడికి ఇంకో ప్రేమ సృష్టిలో ఉందని తెలపాలి. ఎలా ఎలా వీడిని వెతకడం? దేవుడా, ఒక్క అవకాశం ప్లీజ్, ఈ అమాయకుని ప్రాణాలు కాపాడండి. హలో హలో బాలు, అర్జెంట్ సంజయ్ పరక. సరే వస్తున్నా. సలీం, సలీం. రే, హాయ్ రా. హాయ్. రే, ఈ లెటర్లో మా ఫ్రెండ్ చనిపోతున్నాడని రాశాడు రా. వాడిని ఎలాగైనా నువ్వే కాపాడాలి. ఇందులో అడ్రస్ కూడా ఉంది. మా నాయనమ్మకి సీరియస్గా ఉందంటరా. నేను వెళ్ళాలి, మర్చిపోకరా. బాయ్. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. ఎవరు బాస్ మీరు? మీ ఫ్రెండ్ని. నీ ఫ్రెండా? మీ ఫ్రెండా? మాకు తెలియకున్నా. కొంప తీసి మీరు కూడా చదవడానికి వచ్చారా? దారి చూపించడానికి వచ్చాను. ఫ్రెండ్ అంటావు, దారి చూపించడానికి వచ్చినట్టావు. నువ్వేమని దేవుడువా?
కష్టాలు బాధల్ని అర్థం చేసుకోవడానికి ఆ దేవుడే అవసరం లేదు. ఆయన భక్తులు నేనైనా చాలు. అయినా మా ఫీలింగ్స్ నీకేం తెలుసు? మేము ఎంత బాధలు అనిపిస్తున్నామో, ఎన్ని కష్టాల మధ్య నిర్ణయం తీసుకున్నామో. ప్లీజ్ సార్, వదిలేండి సార్. మా చావు మేము చేస్తుంటే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సార్? వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఏంటి లవ్వా? మహా అయితే 1 year 6 months లవ్ స్టోరీ మీది. లవ్లో కష్టాల గురించి నాకు చెప్తారా? ఒక అమ్మాయి కోసం 4 ఏళ్ళ పాటు పడుతున్న కష్టాల ముందు మీది కష్టమా? తాను చూస్తే చాలు, తాను నవ్వితే చాలు, తాను అడుగులు కంటుకున్న మట్టి రేణువునైతే చాలు, తాను పీల్చుతున్న గాలినైనా చాలు, తాను ఆనందంలో అర్ధ భాగమైనా చాలు, ఇలా చాలు 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 అంటూ ఆమె వెంట తిరుగుతున్న నా బాధ మీకు తెలుసా? ఆమె కోసం తప్పిస్తూ, ఆమెనే స్మరిస్తూ, ఆమెకై జీవిస్తూ ఉన్నా ఎప్పటికైనా అర్థం చేసుకుంటుందని, నా ప్రేమను ఒప్పుకుంటుందని, నా ప్రేమను చెప్పక సతమతమవుతూ యుద్ధంలో విజయం కోసం ఎదురు చూస్తున్న సైనికుడిలా, ఎడారిలో నీటి కోసం ఎదురు చూస్తున్న బాటసారిలా ఎదురు చూస్తున్నా ఎప్పటికైనా తాను నాకు దొరుకుతుందని, కనిపిస్తుందని కలలు కను కూర్చున్న మబ్బుల్లో ఉన్న జాబిల్లి కోసం, అందుకోవాలని ఆశతో నిల్చున్న అంతు చిక్కని ఆకాశం లాంటి అమ్మాయి కోసం, వినిపిస్తుందని వినయంతో వింటున్న విలువగల తన మాట కోసం, దొరుకుతుందని ధరణి అంతా వెతికిన దొరకని తనలాంటి అందం కోసం, గాలినై గగనమై వీస్తున్న ఎప్పటికైనా అందుకోవాలని తన మనసు కోసం, పక్క తాను దొరకదేమోనన్న బాధ, మరో పక్క తను ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆశ. అలానే నా గుండె కొట్టుకోవడం మధ్యలోనే ఆపుకోలేను. డేట్స్ని బట్టి డేలు, ఆలోచనలు బట్టి మనుషులే మారుతున్నారు, కానీ ఎప్పటికీ మారకుండా నా ప్రేమలోనే ఉన్నా. మా అమ్మ నాన్న కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. నాకు పూజపై ఉన్న ప్రేమ కంటే వారికి నాపై ఉన్న ప్రేమ ఎన్నో రెట్లు ఎక్కువ. ఇటు పూజని వదులుకోలేను, అటు మా అమ్మ నాన్నని వదులుకోలేను. ఎలాగోలా ఒప్పించి నా పూజని పెళ్లి చేసుకుంటా. థ్యాంక్స్ బాస్, నాకు మరో జీవితం ఉందని గుర్తు చేసినందుకు, మా అమ్మ నాన్న నాకున్నారని గుర్తు చేసినందుకు. తప్పు చేసినప్పుడు అమ్మ నాకు అండగా నిలిచింది. తప్పటడుగు వేసినప్పుడు నాన్న నాకు నడక నేర్పించాడు. తప్పు మార్గాన్ని వెళ్తుంటే నాకు మార్గం చూపించాడు నా స్నేహితుడు. నన్ను ఇలా ప్రేమించి మోసం చేసిన అమ్మాయిని మర్చిపోలేను. తాను పనికి రాదన్న ఈ జీవితం వద్దు, దీనికి చావే మార్గం. ప్లీజ్ నన్నెవరు ఆపకండి. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం ఆలోచించకపోవడం వల్ల 100 ఏళ్ళ లైఫ్ని మిస్ అవుతున్నావు. ఒక్క నిమిషం ఆవేశం వల్ల నీ బంగారం లాంటి జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నావు. ఒక్క అడుగు వెనక్కేసి చూడు, 100 మందికి అడుగులు నేర్పిస్తావు. ఒక్క అడుగు వెనక్కేసి చూడు, నీకు ఎప్పటికీ వెనకడుగు వేయవు. ఒక్క అడుగు వెనక్కేసి చూడు, ఇంకో కొత్త జీవితానికి 7 అడుగులు అవుతావు. ప్రతి అడుగుకి అర్థం అడుగు, ఎప్పటికీ తప్పుడు అడుగులు వేయదు ఆ అడుగు. ఒక్క నిమిషం ఆలోచించు, నీ అడుగు ఎలా వేస్తావు.
అమ్మాయి ప్రేమలో పడి సమాజాన్ని మర్చిపోయాను. నేను మారి సమాజాన్ని మార్చాలి. నేను బ్రతకాలి. సలీం, థ్యాంక్స్ రా, మా ఫ్రెండ్ని కాపాడావు. ప్రతి ఒక్కరి జీవితంలో చిన్నప్పటి నుండి ఎన్నో రకాల సంబంధాలు ఏర్పడుతుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే మన వెంట జీవితాంతం వస్తుంటాయి. అలా జీవితాంతం వచ్చేవి ప్రేమతో కూడిన సంబంధాలు మాత్రమే. ఈ సృష్టిని నడిపించేది అలాంటి ప్రేమే. ప్రేమించండి, కానీ ఒక్క ప్రేమకై వేరే ప్రేమను దూరం చేసుకోకండి. ఇట్లు మీ బాలాజీ.